10 ఏళ్లలో తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ పండగలా మారిస్తే రేవంత్ సర్కార్ మాత్రం 6 నెలల్లోనే రైతులను అన్ని విధాలా ఆగం చేస్తుంది. ఇప్పటికీ రైతు భరోసా సాయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ రైతుల పొలాలు వేలం వేసేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ సర్కారు అన్నదాతకు అన్ని విధాలుగా అండగా ఉండి రుణాలు మాఫీ చేసి పంట పెట్టుబడి సాయం అందించి మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం లోన్ డబ్బులు కట్టకపోతే పొలాలు బహిరంగ వేలం వేస్తుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో రైతుల పొలాలు వేలం వేస్తామంటూ డీసీసీబీ అధికారులు ఫ్లెక్సీలు పెట్టారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించినందున పొలాలు వేలం వేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వడ్డీ రేటు తక్కువ చేస్తేనే రుణాలు చెల్లిస్తామని రైతులు అంటుంటే తగ్గించే ప్రసక్తే లేదని బ్యాంక్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టి తమను అవమానిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లలో తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ పండగలా మారిస్తే రేవంత్ సర్కారు మాత్రం 6 నెలల్లోనే రైతును అన్ని విధాలా ఆగం చేస్తుంది. ఇప్పటి వరకు రైతు భరోసా సాయంపై కూడా ఎలాంటి స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ రైతుల పొలాల వేలం వేసేందుకు సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందజేస్తారు. రవీందర్ కుమార్, దాదాపుగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అరిగోసపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ 6 నెలల క్రితం ఏర్పడినటువంటి రేవంత్ సర్కారు రైతులను పరువులను బజారు తీసిన పరిస్థితి కనబడుతుంది. రైతులను ఆవేదనకు గురి చేసి దాదాపుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఒక ముఖాన మొన్నటి వరకు ఎరువులు విత్తనాల కొరత, అదేవిధంగా బ్లాక్ మార్కెట్ లో నకిలీ విత్తనాలు, అదేవిధంగా పంట రుణ మాఫీ పైన స్పష్టత లేకపోవడం, అదేవిధంగా తీసుకున్నటువంటి దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణాలు జులుం పెట్టి వసూలు చేసే పరిస్థితి. ఇవాళ రైతు పరువును బజారుకి ఇచ్చి వారిని సమాజంలో తలెత్తుకోలేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కుట్రపూరితంగా, ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ఇలాంటి ఫ్లెక్సీలు వెళ్తలేవు. ఫ్లెక్సీలకు సంబంధించిన రాతలు రైతుల పొలాల్లో వేయలేదు. ఈ నేపథ్యంలో రైతుల పొలాలను ఇంతవరకు ఈ టైమ్ ఆఫ్ బౌండ్ వరకు ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే, ఒకవేళ కట్టకపోతే ఖచ్చితంగా మీ పొలాలను వేలం వేస్తామంటున్నారు. దాదాపుగా గతంలో సమైక్యాంధ్రగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు హయాంలో, రాజశేఖర్ రెడ్డి ఉన్న హయాంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావవుతుంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అదే ఆలోచన, రైతులను ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా స్పష్టంగా కనబడుతుంది. ఒకవేళ ఇలాంటి జరిగితే రేవంత్ రెడ్డి సర్కార్కు, ప్రభుత్వంకు బుద్ధి చెప్తామని రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటు లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో దాదాపుగా 248 మంది పైచిలుకు రైతులు, చిన్నకారు సన్నకారు రైతులు ఉంటారు. వీరు బ్యాంకులో, డీసీసీబీ బ్యాంకు, అదేవిధంగా ఎన్డీసీసీ బ్యాంకులలో పంట రుణాలు తీసుకోవడం జరుగుతుంది. దీన్ని అధికారులు పలుమార్లు చెప్పామని ఆలవర్షం వినిపిస్తున్నారు. కానీ అధికారులు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో పంట రుణాల మాఫీతో పాటు ఎల్టీ లోన్ కూడా మాఫీ చేస్తామని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరనే స్పష్టత లేదు. ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు కొలువు తీరిన తర్వాత ఖచ్చితంగా ఈ పంట రుణాలు, అదేవిధంగా ఎల్టీ లోన్లు పూర్తి స్థాయిలో మాఫీ చేస్తామన్నారు. కాబట్టి మాఫీ అయిన తర్వాతనే మేము కడతాం. ఒకవేళ లేకపోతే దీర్ఘకాలిక రుణాలకు ఆ వడ్డీ రేట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా తగ్గిస్తే రేపే కట్టడానికి సిద్ధమని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారులు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలు ఉన్న సమయంలో ఏ రోజు కూడా ఇలాంటి పరిస్థితి దాపరించలేదు. ఇవాళ రైతులను ఆగ్రహం గురవుతున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ పైన. ఈ నేపథ్యంలో రైతులు అంతా భయపడుతున్నారు. ఎప్పుడు ఏ పరిస్థితి, ఎక్కడి నుంచి ఎలాంటి నోటీస్ వస్తుందనే బ్యాంక్ అధికారుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇది దాదాపుగా తెలంగాణ సమాజంకి ఒక గొడ్డలి పెట్టి లాంటి అంశము. రైతులను ఇవాళ ఏదైతే అవమానకరంగా ఆలోచించే విధంగా, అవమానం చేసే విధంగా
రైతుల పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టి వీళ్ళు బాకీ ఉన్నారు గవర్నమెంట్ కు, వీళ్ళ పొలాలను వేలం వేస్తామని చెప్పడంతో రైతులంతా ఆందోళన చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు లింగంపేట బ్యాంకు ముట్టడికి కూడా కొద్దిసేపట్లో రైతులు వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బ్యాంకు అధికారుల నుంచి స్పష్టత వస్తే తప్ప మేము ఆందోళన విరమించే ప్రసక్తి లేదని పోల్కంపేట గ్రామ రైతులు అంటున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. పదేళ్లలో తెలంగాణలో వ్యవసాయాన్ని కేసీఆర్ పండగలా మారిస్తే రేవంత్ సర్కారు మాత్రం 6 నెలల్లోనే రైతును అన్ని విధాలా ఆగం చేస్తుంది. ఇప్పటికీ రైతు భరోసా సాయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న అప్పులు చెల్లించాలంటూ రైతుల పొలాల వేలం వేసేందుకు సిద్ధమైంది. బీఆర్ఎస్ సర్కారు అన్నదాతకు అన్ని విధాలా అండగా ఉండి రుణాలు మాఫీ చేసి పంట పెట్టుబడి సాయం అందించి మద్దతు ధరకు పంటలు కొనుగోలు చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం లోన్ డబ్బులు కట్టకపోతే పొలాలు బహిరంగ వేలం వేస్తుంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేట గ్రామంలో రైతులు పొలాలు వేలం వేస్తామంటూ డీసీసీబీ అధికారులు ఫ్లెక్సీలు పెట్టారు. ఇక బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించినందున పొలాలు వేలం వేస్తామంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వడ్డీ రేటు తక్కువ చేస్తేనే రుణాలు చెల్లిస్తామని రైతులు అంటుంటే తగ్గించే ప్రసక్తే లేదని బ్యాంకు అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పొలాల్లో ఫ్లెక్సీలు పెట్టి తమను అవమానిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.